తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు అలియాస్ బాబ్జీ, తెలుగుదేశం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్లు ఆకాంక్షించారు. అఖండ 2 చిత్రం విడుదల సందర్భంగా వడ్లపట్ల దినేష్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద శ్రీశ్రీ కాంప్లెక్స్ థియేటర్లో అభిమానులు కేక్ కట్ చేసి వేడుక నిర్వహించారు. బాలకృష్ణ అభిమాన సంఘం నాయకుడు దినేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బొలిశెట్టి రాజేష్, వలవల బాబ్జీ, గొర్రెల శ్రీధర్లు మాట్లాడుతూ కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ సినిమా ఘనంగా విడుదల కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సినిమా అఖండ విజయం సాధించాలని ఆకాంక్షించారు. పెద్ద సంఖ్యలో బాలకృష్ణ అభిమానులు, కూటమి నాయకులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో జనసేన యువ నాయకుడు బొలిశెట్టి రాజేష్తో పాటుగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు, బాలకృష్ణ అభిమానులు పాల్గొన్నారు. ముందుగా అఖండ 2 ప్రీమియం షోకి ఇక్కడికి విచ్చేసిన తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి వలవల మల్లికార్జునరావు గారికి, అలాగే మా అన్నయ్య గారు గొర్రెల శ్రీధర్ గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇక్కడికి ఇంతమందిని తీసుకొచ్చిన మా తమ్ముడు వడ్లపట్ల దినేష్ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన బాలకృష్ణ గారి అభిమానులందరికీ కూడా పేరు పేరున నేను నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆల్రెడీ ఒకప్పుడు సోషియో ఫ్యాంటసీ, ఆ తర్వాత కాలంలో రాయలసీమ బ్యాక్డ్రాప్లో ఒక ఫ్యాక్షనిజంని కానీ, అలాగే ఆ తర్వాత కొన్ని వైవిధ్యమైన క్యారెక్టర్స్ని చేస్తూ ఇవాళ మళ్ళీ ఒక డివైనిటీని కల్పించే విధంగా ఒక మంచి మూవీని తీసి అఖండ 2ని తీసుకురావటం, అది ఇవాళ రిలీజ్ అవటం, ఖచ్చితంగా ఆ సినిమా హిట్ అవుతుందని చెప్పేసి 100% మేము నమ్ముతా ఉన్నాం. ఎందుకంటే ఇంతకు ముందు ఏదైతే ఈ డైరెక్టర్ గారు ఉన్నారో బోయపాటి శ్రీనివాస్ గారి యొక్క డైరెక్షన్లో ప్రతి మూవీని కూడా ఆయన హిట్ అవ్వడం జరిగింది. ఇవాళ కూడా అలాంటి ఒక బంపర్ హిట్, సూపర్ హిట్ ఇస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి ఒక కార్యక్రమానికి నన్ను కూడా పాల్పంచుకునే విధంగా చేసిన బాలకృష్ణ గారి అభిమానులందరికీ కూడా పేరు పేరున నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అఖండ సినిమా ఈ ప్రీమియర్ షోకి వేళ వడ్డపట్ల దినేష్ వాళ్ళ మిత్ర బృందం ఆధ్వర్యంలో వేళ కేక్ కటింగ్, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన భవిష్యత్ నాయకుడు బొలిశెట్టి రాజేష్ గారు, అలాగే మరి తెలుగుదేశం పార్టీ, అలాగే ఎన్డీఏ కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మరి వేళ చాలా శుభదినం. ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ పెట్టుకున్న తర్వాత సినిమా ఆగడం అనేది మరి చాలా ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించిన మరి పెద్దలందరూ పూనుకుని ఈ సినిమాని ఈవేళ రిలీజ్ చేయడం అనేది, అది కూడా మరి 200 కోట్ల రూపాయలు పైగా ఈవేళ మరి ఈ ప్రీమియర్ షోలకే రావడం మరి చాలా అద్భుతమైన విషయంగా మరి ప్రేక్షకులందరూ కూడా భావిస్తూ ఉన్నారు. మరి బాలయ్య అద్భుత నటన ఈ సినిమాలో చూడబోతున్నారు. అలాగే బోయపాటి సీను మరి ప్రతి సినిమాని కూడా వైవిధ్యంగా ఎన్నో సినిమాలు ఈ మధ్యలో ఆయన తీసిన ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ అవుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈ అఖండ కూడా సూపర్ హిట్ కావాలని, అలాగే మరి నిర్మాతలు ఇబ్బంది పడుకోకుండా వాళ్ళకి పెట్టుబడులు అలాగే లాభాలతో వాళ్ళు మరి ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయి లాభాలు రావాలని చెప్పి మనసా వాచ కర్మణ కోరుకుంటూ, మరి ఈవేళ ఈ ప్రీ రిలీజ్ షోకి మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి పిలిచిన మరి వడ్డపట్ల దినేష్ వాళ్ళ మిత్ర బృందాన్ని అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మరి ఏదైతే నందమూరి బాలకృష్ణ గారి యొక్క అఖండ 2 ఈ యొక్క సినిమా మనం వాయిదా పడటం, మరలా అన్నీ కూడా క్లియర్ చేసుకొని ఈరోజు రిలీజ్కి ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయిన వలవల బాబ్జీ గారికి, బొలిశెట్టి రాజేష్ గారికి, అలాగే స్వామి గారికి, మురళి గారికి, రమేష్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చేసిన రామలక్ష్మణులకు, మా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన దినేష్కి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే మరి
నందమూరి బాలకృష్ణ గారి యొక్క సినిమా లాస్ట్ టైం అయితే అఖండ 1లో అయితే ఓపర్లు పగిలిపోయినాయి అని అన్నారు. మరి ఇప్పుడు ఏం పగిలిపోతే లోపల థియేటర్లోకి వెళ్ళిన తర్వాత మరి అభిమానులకు తగ్గట్టుగానే ఎప్పుడు కూడా బాలకృష్ణ గారు తనదైన శైలిలో కుటుంబ సమేతంగా కానీ అటు దైవత్వాన్ని పెంపొందించే విషయంలో కానీ ఎక్కడ రాజీ పడకుండా సినిమా షూటింగ్ చేసినప్పుడు కూడా ఎంతో నిష్ట నియమాలతో ఉండి ఆ సినిమాని పూర్తి చేసే వ్యక్తి, ఒక క్రమశిక్షణ కలిగిన వ్యక్తి మన బాలకృష్ణ గారు. ఈరోజు అఖండ 2 రిలీజ్ అవ్వడం, తద్వారా ఈ కార్యక్రమానికి మేము అందరం వచ్చినందుకు ఇది ఈ ఆంధ్ర రాష్ట్రంలోనూ కాకుండా ప్రపంచ దేశాల్లో అన్ని చోట్ల కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి రికార్డు బద్దలు కొట్టే విధంగా ఈరోజు బాలకృష్ణ గారు అఖండ 2 ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, బాలకృష్ణ గారి అభిమానులందరికీ కూడా మరి అఖండ 2 సినిమా విజయవంతం అవ్వాలని చెప్పి మరొక్కసారి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా.